ఏమనుకున్నాడు తెలుసా? పోన్లే, ఈ కుటుంబానికి ఈ వంశానికి మాకేమున్నదే, సమాధానం ఉన్నదే అని అనుకుంటున్నాడు. పిల్లరా, ఎవరి కుటుంబానికట? సిసేరా కుటుంబానికి, యాయేలు కుటుంబానికి సమాధానం ఉందనుకుంటున్నాడు. కానీ మీరు గమనించాలి, యాయేలు మనసులో ఏముంది చెప్పండి? యాయేలు మనసులో ఏముంది? నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సిసేరాతో నాకు సంబంధం లేదు. సిసేరా ఎవరో? శత్రువు. సిసేరా ఎవరండి? శత్రు. పిల్లరా, దేవుని పిల్లల మీద ఆధిపత్యం చేస్తున్నవాడు, దేవుని పిల్లలను బాధ పెట్టిన వాడు, దేవుని పిల్లలను హింసించిన వాడు సిసేరా. అటువంటి సిసేరా యాయేలు చూసేసరికి అమ్మయ్యా, వీరి కుటుంబానికి నా కుటుంబానికి సమాధానం ఉంది కనుక ఈ గుడారంలోనికి నేను వెళతాను అనుకున్నదే. కానీ యాయేలు దేవుని అంగీకరించింది. దేవునికి స్తోత్రం. అంతవరకు యాయేలు జీవితంలో ఏ ఆశీర్వాదం అయితే లేదో, అంతవరకు పిల్లరా యాయేలు కుటుంబంలో ఏ దీవెన అయితే లేదో, ఎప్పుడైతే సిసేరా గుడారానికి వచ్చాడో, సిసేరాను చంపిందో పిల్లరా, ఒక స్త్రీ తన ఇంటికి వచ్చినటువంటి శత్రువుని చంపిందో, దేవుడు ఆమెను ఈ రీతిగా దీవిస్తూ ఉన్నాడు. 14వ వచనంలో స్త్రీలలో యాయేలు దీవెన నొందినదు. దేవునికి స్తోత్రం. స్త్రీలలో యాయేలు ఏమైందట? దీవెన నొందినది. ఈ రోజున నీ ఇంటికి వస్తున్నటువంటి శత్రువు యొక్క సమూహాన్ని, శత్రువు యొక్క అలసడిని, శత్రు సమూహం అంతటిని కూడా నువ్వు యేసు నామములో పోల్చగొట్టుదువు గాక. ఈ రోజున పోల్చగొట్టపత్రం అంటే మనలో ఒక రకమైన దుర్గాలు పెరిగిపోయినాయి పిల్లారా. దుర్గం అంటే చెప్పండి ఏంటంటే? దుర్గం అంటే అది ఒక కోట లాంటిది. దుర్గం అంటే ఏంటంటే కోట. పిల్లారా చూడండి, మన హృదయాల్లో పెద్ద పెద్ద దుర్గాలు కట్టుకుని సాతానికి నిలయాన్ని ఏర్పాటు చేస్తామా? సాతానికి ఏం చేసామా? నిలయాలు ఏర్పాటు చేస్తాం. ఈ కోటలు కోల్చబడాలి. ఈ కోటలు కోల్చబడకుండా మన ఇంటిలోకి ఆశీర్వాదం రాదు. అంతవరకు యాయేలుకి లేని బిరుదు. ఎప్పుడైతే శత్రువుని చంపాడో, శత్రువుని చంపగా యాయేలు కుటుంబం మీదకి వచ్చిన దీవెన ఏంటో తెలుసా? స్త్రీలందరిలో దీవెన నొందినది. ఈ రోజున నీ భర్త దీవించబడాలంటే, నీ బిడ్డలు దీవించబడాలంటే, నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే నువ్వు ఒక అడుగు ఎదరికేసి శత్రువును కూల్చేయగలిగినటువంటి ప్రార్థనా శక్తిని నువ్వు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు శత్రువుకు సిసేరాను చంపడానికి యాయేలు ఏ వస్తువు తీసుకుందట చెప్పండి? ఏం తీసుకుందండి? ఒకటి సుత్తి, రెండవది మేకు తీసుకుంది. ఒకటి సుత్తి తీసుకుంది, రెండో మేకు తీసుకుంది. ప్రియులారా, సుత్తి గురించి ఒక మాట మీకు తెలియజేస్తాను చూడండి. పరిశుద్ధ గ్రంథం నుండి ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనం చూడండి ప్రియులారా. 23వ అధ్యాయం 29వ వచనం. 23వ అధ్యాయం. నా మాట అగ్ని వంటిది కాదా, బండలు బద్దలు చేయు సుత్తి వంటిది. చాలు చాలు ప్రియులారా, దేవుని మాట ఎలాంటిదటమ్మా? చెప్పండి చెప్పండి. ఒకటి అగ్ని వంటిది, రెండోదే బండలు బద్దలు చేయు సుత్తి వంటిదట. దేవుని మాట ముత్యాల మూట, దేవుని మాట ముత్యాల మూట, యేసయ్య మాటలు రతనాల వాటలు, నమ్మవా సోదరా, దొరుకును రతనాల రాసులు. దేవుని మాటట ఒక బలమైనటువంటి శుద్ధి లాంటిదట. ఈ బలమైన శుద్ధితో ఏం చేస్తారట? బండలు బద్దలు చేసేటువంటి శుద్ధి. నీ ముందు ఎంత పెద్ద బండ ఉందో, ఆశీర్వాదములు రానివ్వకుండా అడ్డు బండ నీ ఇంటి ముందుందో, ఆ బండను బద్దలు చేస్తేనే కానీ ఆశీర్వాదములు ఆయనకు రావడం లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఆ బండ పగలాలంటే, ఆ బండ కూలగొట్టబడాలంటే నీ చేతిలో ఏముండాలి?
చెప్పాలి అందరూ కూడా. ఏముండాలండి? శుద్ధి ఉండాలి ప్రియులారా. శుద్ధి అంటే దేనికి సాదృశ్యం ఉంది ఇక్కడ? దేవుని యొక్క మాటలు. దేవుని మాటలు అంటే దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం ప్రియులారా. దేవుని యొక్క మాటలట యాయేలు హృదయం నిండా నింపుకున్నదట. శత్రువు వచ్చినప్పుడు శత్రువు యొక్క తలలో నుంచి ఈ మేకను పెట్టి కొట్టగా అతను ఏమైపోయాడు? ఆన్ ది స్పాట్ డెడ్ అయ్యాడు అనమాట. స్పాట్ లో చచ్చిపోయాడండి. ఇప్పుడు నీ ఇంటి మీదకి వస్తున్నటువంటి శాపాన్ని, నీ ఇంటికి వస్తున్నటువంటి పాపాన్ని నువ్వు కోల్చబట్టకపోతే నీ ఇంటిలో నీకు లోపలికి దీవెన అనే ఆశీర్వాదం రాదు ప్రియులారా. ఏం చేసిందండి యాయేలు? ఏం చేసింది? భయంకరమైన శాపాన్ని, భయంకరమైనటువంటి వ్యతిరేకతను తన చేతులతో నాశనము చేసినప్పుడు దీవెన నొందినట్లుగా కనపడుతూ ఉంది మనకి. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఒక మాట మీకు చెప్తాను చూడండి ప్రియులారా. కయీను సంతతి వాడైనటువంటి హేబేలు భార్య అయిన యాయేలు వ్యక్తిగత జీవితాన్ని మనం గమనిస్తే ఏమండి, వారి కుటుంబంలో ఎవరు కూడా దీవెన నొందినట్లుగా కనబడుతుందా? ఒకసారి చూడండి, ఆదికాండ గ్రంథం 4వ అధ్యాయం 24వ వచనం చదవండి తల్లి. 4వ అధ్యాయం 24వ వచనం. 7 అంతల ప్రతిదండన కయీను కోసము వచ్చిన ఎడల లెమెకు కోసము 77 అంతలు వచ్చాను. గమనించారు ప్రియులారా. లెమెకు ఎవరు? కయీను సంతానం.